హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచుపల్లి. ఈరోజు మన దగ్గరికి రీసెంట్గా ఒక టీబీ డయాగ్నోస్ అయిన పేషెంట్ వచ్చారు. తన కన్సర్న్ ఏంటి అంటే, ఒకవేళ టీబీ ఇప్పుడు ప్రాపర్గా ట్రీట్మెంట్ యూజ్ చేశా కూడా దాని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏవి ఉంటాయి అనేది తన కన్సర్న్. సో నార్మల్గా టీబీ అనేది ఎంత ఎర్లీగా పికప్ చేశామో దాని బేసిస్లో ట్రీట్మెంట్కి అతని రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఈవెన్ డ్రగ్ రెసిస్టెంట్, డ్రగ్ సెన్సిటివ్, ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మనకు అవుట్కమ్ అనేది వేరీ ఉంటుంది. ఒకవేళ ఎర్లీగా పికప్ చేసాము, మనకి లంగ్లో పెద్ద క్యావిటీస్ ఎక్కువ ఫామ్ కాకముందే పికప్ చేసాము, ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ కంటిన్యూస్ తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీళ్ళలో మినిమల్ లంగ్ ప్యారెంకైమల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది లేట్ ప్రజెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ట్రీట్మెంట్ ప్రాపర్గా యూజ్ చేసే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో మనకు లంగ్ ఫైబ్రోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రోసిస్ అంటే లంగ్లో కొంచెం ఫంక్షనింగ్ టిష్యూ అనేది స్కార్ లాగా ఫామ్ అయిపోయి ఆ పార్ట్ అనేది నాన్ ఫంక్షనల్ అయిపోతుంది. దాంతోపాటు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ వీళ్ళలో కొన్నిసార్లు ఆ స్కార్ వల్ల కొన్నిసార్లు 0.5 to 1%, కొన్నిసార్లు ఆ స్కార్ కార్సినోమా లాగా కూడా కొంతమందికి ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి పర్మనెంట్గా ఎయిర్వే డైలటేషన్ అయ్యి బ్రాంకియక్టాసిస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొంతమంది లేటర్ స్టేజ్లో ఒకవేళ ఇఫ్ దేర్ స్మోకర్స్, సిఓపిడి కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ప్రజెంటేషన్ అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ని బట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ అయ్యే వేరే ఛాన్స్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన జెంటిల్మెన్ అయితే ఎర్లీగా ప్రజెంట్ అయ్యారు, ట్రీట్మెంట్ కాంప్లైంట్ ఉంటున్నారు కాబట్టి హోప్ఫుల్లీ హీ డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ అనుకుంటున్నాను. Thank you.